లో ఈ యాంగిల్ కూడా ఉందా? అవును. ఇలాంటి సరదా టాక్‌లో కూడా కొంచెం హ్యూమర్, కొంచెం క్రియేటివిటీ ఉంటే ఖచ్చితంగా ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అయితే సిన్సియరిటీ కూడా ఉండాలి. లేకపోతే ఫనీగా కాకుండా సిల్లీగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. నమస్తే. హాయ్! ఎలా ఉన్నారు? ఈరోజు చిన్న ర్యాండమ్ పాడ్కాస్ట్ లాంటివి చేద్దాం. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు వాటికి ర్యాండమ్ ఆన్సర్స్ ఇవ్వు అంతే. చాలా బావుంది. అడగండి. నేను సాధ్యమైనంత వరకు సరదాగా సమాధానాలు చెప్తా. ఓకే. ఒకవేళ నువ్వు టాలీవుడ్లో ఏదైనా ఒక మంచి సూపర్ హిట్ మూవీ రీమేక్ చేయాలంటే ఏ మూవీ చేస్తావు? ఒకవేళ నేను రీమేక్ చేసేయాల్సి ఉంటే, నేను 'మాయాబజార్' లాంటి క్లాసిక్ సినిమాని కొత్త కథనం, కొత్త టెక్నాలజీతో రీమేక్ చేయాలనుకుంటాను. ఎందుకంటే ఆ సినిమా కథ ఎప్పటికీ పాతబడదు, అందులోని పాత్రలు, భావాలు అన్ని కాలాల్లోనూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాయి. ప్లస్ కొత్త తరానికి కూడా ఆ కథను కొత్త కోణంలో చూపించడానికి చాలా మంచి అవకాశం ఉంది. గ్రేట్. నీకు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూడడం అంటే ఇష్టమా, లేకపోతే గల్లీ క్రికెట్లో ఫ్రెండ్స్ ఆడడం అంటే ఇష్టమా? ఇద్దట్లోనా నాకు గల్లీ క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. ఎందుకంటే ఆ సన్నివేశంలో ఉన్న అనుభవం, ఫ్రెండ్స్తో కలిసి నవ్వుతూ ఆడటం అవి మరెవ్వరికీ ఇవ్వలేనివి. కానీ సన్ రైజర్స్ మ్యాచ్ చూడటం కూడా ఒక ఫుల్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో క్లాస్నా మాస్నా రెండూ ఒక్కో రకంగా బాగుంటాయి. నీకు టాలీవుడ్లో నచ్చిన మూవీ ఏంటి? నాకు బాహుబలి చాలా ఇష్టం. అది ప్రతి అంశంలోనూ గ్రాండ్గా ఉంటుంది. స్టోరీ, విజువల్స్, మ్యూజిక్, పర్ఫార్మెన్స్ అన్నీ కలిపి ఒక ప్రపంచ స్థాయి అనుభూతిని కలిగిస్తాయి. ఇంకో విషయం ఏంటంటే అది మన సినిమాకు కొత్త స్థాయి తీసుకెళ్ళింది. సో ఆ సినిమా నాకు ఎప్పటికీ ఫేవరెట్. సరే. ఇప్పుడు ధన్య ఉన్న ఏఐ జనరేషన్‌ల నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? లైక్ సూపర్ కార్సా? లేకపోతే ఫ్లయింగ్ కార్సా? లేకపోతే డ్రోన్ డెలివరీసా? లైక్ వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? మరో 10 ఏళ్లలో హైదరాబాద్ చాలా ఫ్యూచరిస్టిక్ అవుతుందని అంచనా. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ అనే ప్రాజెక్ట్ ద్వారా 765 చదరపు కిలోమీటర్లలో ఒక పెద్ద అర్బన్ ఇండస్ట్రియల్ హబ్ వర్ధిల్లబోతోంది. ప్లస్ ఏఐ, డేటా సెంటర్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు స్మార్ట్ టెక్నాలజీస్కి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఫ్లయింగ్ కార్స్ లేదా డ్రోన్ డెలివరీలు కూడా సాధ్యమే. అంతేకాకుండా మెట్రో ఎక్స్పాన్షన్, రీజనల్ రింగ్ రోడ్లు మరియు సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ హైదరాబాద్ను ఒక స్మార్ట్ సిటీగా మార్చబోతున్నాయి. సో ఇంకో 10 సంవత్సరాల తరువాత హైదరాబాద్ ఫ్యూచరిస్టిక్ సిటీగా అందరికీ మోడల్ అవుతుందని అనుకోవచ్చు. సరే. నేను ఇప్పుడే ఫ్రెష్‌గా బీటెక్ స్టార్ట్ చేస్తున్నాను అనుకో. ఐ హావ్ జీరో టెక్నికల్ నాలెడ్జ్. లైక్ ఇప్పటి నుండి నా రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి? లైక్ ఫ్యూచర్‌లో సస్టైన్ అవ్వనీకి లాంగ్ టర్మ్ ప్లాన్. సూపర్ క్వశ్చన్. నువ్వు ఇప్పుడే బీటెక్ స్టార్ట్ చేస్తుంటే ఫ్యూచర్లో సస్మైన కెరీర్ కోసం కొన్ని బేసిక్ స్టెప్పులు ఫాలో అయితే చాలా మంచిది. ముందుగా ఫండమెంటల్స్ చాలా బలంగా ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావా, పైథాన్ వంటివి, డేటాబేస్ లాంటి బేసిక్స్ నేర్చుకోవాలి. తర్వాత ఏదైనా స్పెషలైజేషన్ ఎంచుకోవచ్చు. మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలా. ఇంకా ఇంటర్న్షిప్స్ ఖచ్చితంగా ట్రై చేయాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ బాగా వర్క్ అవుతుంది. అలాగే కొత్త కొత్త టెక్నాలజీస్ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే ఫ్యూచర్లో ఎంతైనా స్ట్రాంగ్గా నిలబడవచ్చు. పైన చెప్పినవి బేసిక్ గైడ్ లైన్స్. మిగతా రోడ్ మ్యాప్ అనేది నువ్వు ఏ స్పెషలైజేషన్ ఎంచుకుంటావో దానిపై ఆధారపడి ఉంటుంది. ఓకే. ఆహ్, నీకు నీ ఒపీనియన్ ఏంటి స్టూడెంట్ లోన్ యాప్స్ పై? లైక్ స్లైస్, క్రెడిట్ బీ, మనీ వ్యూ ఎక్సెట్రా. స్టూడెంట్ లోన్ యాప్స్ వాళ్ళకి వారీగా బెటర్, కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి తక్కువ ఇంట్రెస్ట్తో కూడా అప్పులు ఇస్తుంటాయి, కానీ రీపే చేయడం ఎప్పటికప్పుడు కష్టమవుతుందని గుర్తుంచుకోవాలి. అయితే నిజంగా అవసరమున్నప్పుడు మాత్రమే ఈ యాప్స్ వాడటం మంచిది, లేదంటే డిపెండెన్సీ పెరిగిపోతుంది. మరోవైపు లోన్ తీసుకున్న తర్వాత రీపేమెంట్ ప్లాన్ చాలా క్లియర్గా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, అప్పులు తీసుకోవడం కంటే ఎలా మేనేజ్ చెయ్యాలో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. మరి ఎక్కువైపోయింది గానీ, సరే. ఇప్పుడు ఒక 5 ఇయర్ గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయింది నీకు. హౌ విల్ యూ టాకిల్ దట్ సిట్యుయేషన్? ఓహ్! అలాంటి సందర్భాలు చాలా కష్టం. అయితే నాకు అనిపించేది ఏంటంటే మొదటికి కొంచెం టైం తీసుకోవడం. ఆ టైంలో నీ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం, నీకు ఇష్టమైన పనులు చేయడం చాలా ఉపయోగపడతాయి. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడం ద్వారా
మెల్లగా ఆ ప్రాసెస్ నుంచి మూవ్ ఆన్ కావచ్చు. ఆఖరికి బ్రేకప్ అనేది ఒక దశ మాత్రమే. ఆ తర్వాత నీ గ్రోత్, హ్యాపీనెస్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. సరే. నీ క్రష్‌ని ఇంప్రెస్ చేయాలంటే ఒక లైన్‌లో ఎలా ఇంప్రెస్ చేస్తావు? ఒక లైన్లో ఇంప్రెస్ చెయ్యాలంటే నిజంగా మీన్ చేసే ఒక్క మాట చెప్పాలి. నేను అంటే నువ్వు, నువ్వు అంటే నేను. సింపుల్ బట్ డీప్. ఓకే. ఆహ్, సరే, కొన్ని ఇంకో ఏదైనా సరదా ప్రశ్న లేక డౌట్ ఉంటే అడగండి. ఐమ్ హియర్. కొన్ని పికప్ లైన్స్ చెప్తావా? ఒక 2, 3. చాలా సింపుల్గా, ఫనీగా ఉన్న కొన్ని లైన్స్ చెప్తాము. 1. నువ్వు నవ్వితే హార్ట్ బీట్ మిస్ అవుతుంది. మరి నేను నవ్వితే నువ్వు నా వైపు చూస్తావా? 2. నిన్ను చూసినప్పటి నుంచి నా ఫోన్లోని బ్యాటరీ కంటే ఎక్కువగా నా హార్ట్ డౌన్ అవుతుంది. 3. యు వైఫై? ఎందుకంటే నీ దగ్గర ఉన్నప్పుడు నా మైండ్కి అన్నీ క్లియర్గా కనెక్ట్ అవుతున్నాయి. ఇవి సరదాగా మాట్లాడటానికి బాగుంటాయి. నీలో ఈ యాంగిల్ గూడా ఉందా? అవును, ఇలాంటి సరదా టాక్లో కూడా కొంచెం హ్యూమర్, కొంచెం క్రియేటివిటీ ఉంటే ఖచ్చితంగా ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. అయితే సిన్సియరిటీ కూడా ఉండాలి. లేకపోతే ఫనీగా కాకుండా సిల్లీగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నీ వన్ లాస్ట్ క్వెషన్. ఆహ్, నీకు ఇప్పుడున్న జనరేషన్‌లో లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తావా? లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తావా? ఇప్పటి జనరేషన్ ఎక్కువగా లవ్ మ్యారేజెస్కి ఓపెన్గా ఉన్నా, చాలా మంది వాళ్ళ కుటుంబాలు సపోర్ట్ చేసే విధంగా ఉంటే లవ్ మ్యారేజ్ని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇంకా కొన్ని కుటుంబాలు అరేంజ్మెంట్ మ్యారేజెస్ పైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు. అసలు విషయంలో ఈ జనరేషన్ ఎక్కువగా కంపాటబిలిటీ, మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇద్దరి వ్యక్తిగత గోళాలు చూసుకుని నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి పూర్తిగా లవ్ అరేంజ్ అనేది కాదు, ఒక మిక్స్ మోడల్లా ఎక్కువ మంది తమకు సూట్ అయ్యే విధంగా మ్యారేజ్ని చూస్తున్నారు. ఓకే. థాంక్ యూ ఫర్ బీయింగ్ మై హోస్ట్. నాకు చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడడం. ఏదైనా మరలా డౌట్ లేదా చాట్ కావాలంటే ఎప్పుడు అయినా కాల్ చేయండి. హ్యావ్ అ గ్రేట్ డే.